హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రార్థన చెయ్యండి. రోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చెయ్యి. ఎన్ని పనులున్నా సరే, టైం లేదనొద్దు. ఎన్ని పనులున్నా ప్రార్థన చేసుకొని పనులు చేస్తే పనులన్నీ అయిపోతాయి. ప్రార్థన లేకుండా టైం లేదని ప్రార్థన మానేస్తే ఏ పని జరగదు ఆ రోజున. అతడు చేయనిదంతయు అంటే నీ పనులన్నీ సఫలం అవ్వాలంటే దేవుని తోడు నీకు కావాలి. కాబట్టి నేను ఉంటానో లేదో, ఈ గెట్టుగెదలు జరుగుతాయో లేవో, మీ పాస్టర్ గారులు ఎప్పుడు మీ కూడా ఉండరో, కానీ మనతో ఎప్పుడు ఉండేవాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్న ప్రభు ఎప్పుడూ ఉంటాడండి. మన ప్రార్థన అర్ధరాత్రి చేసినా వింటాడు, తెల్లవారు చేసినా వింటాడు. ఆపత్కాలములో నాకు మొరపెట్టు, రేపు నీకు జవాబిస్తానన్నాడా? వెంటనే. ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంతమంది ఒకే టైంలో ప్రార్థన చేసినా అంతమంది ప్రార్థన వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు. డబ్బులు ఇచ్చినోడికి ఎక్కువ విని, డబ్బులు ఇవ్వనోడు వినకుండా ఉండే పాస్టర్ గారులు అంటాడు కాదు. ఇష్టమైన ఫోన్ ఎత్తి ఇష్టం లేని ఫోన్లు ఎత్తనోళ్ళలాగా కాదు ఆయన. ఎవడైనా దరిద్రుడు మొరపెట్టినా వింటాడు, పాపి మొరపెట్టినా వింటాడు. ఎప్పుడు, ఎందుకంటే మనందరం ఆయన బిడ్డలం, మనలందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏం మర్చిపోయినా ప్రార్థన మాత్రం మర్చిపోకండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ప్రార్థన చేసుకుంటారా? కొంతమంది ఊపుతున్నారు. లోపలికి వచ్చినప్పుడు చేసుకుంటారా? క్షేమంగా తీసుకొచ్చావు ప్రభువా అని చేస్తారా? పెద్ద పెద్ద ప్రార్థనలు చేయక్కర్లా. పెద్ద మీరు బస్సు పట్టుకోవాలి, ట్రైన్ పట్టుకోవాలన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను, అరగంట చేసుకుంటే ట్రైన్ వెళ్ళిపోద్ది అక్కడ. ఏంటంటే అలాగే అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు అన్నాలు పెట్టేశాక, వడ్డించేశాక, నాన్న అమ్మో ఉండండి నన్ను ప్రార్థన చేసేదాకా ఎవరు తినకండి అని నువ్వు ఇంత పెద్ద ప్రార్థన చేసావనుకో, వాళ్ళు ఎప్పుడో తినేసి ఆ ప్లేట్లు పెట్టేసి వెళ్ళిపోతారు, నువ్వు ఇంకా ప్రార్థనలోనే ఉంటావు. అప్పుడు చిన్న ప్రార్థనలు చెయ్యండి. ఏంటంటే క్లుప్త ప్రార్థన ఎంత పొడుగ్గా ఉందని దేవుడు చూడడం, ఎంత మనసులో నుంచి వచ్చింది, హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేకే ప్రార్థన అన్నాడు ఒక దైవజనుడు. హృదయంలో నుంచి వచ్చే కేకే ప్రార్థన, వెంటనే వింటాడు ఆయన. బైబిల్లో కొన్ని చాలా చిన్న ప్రార్థనలు ఉన్నాయి. మీరెప్పుడు మనసులో పెట్టుకొని ఈ చిన్న ప్రార్థనలు మీరు చేసుకుంటూ ఉంటే మీకు పెద్ద ప్రార్థన అంటే ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో చేయే ప్రార్థన చేసుకోవాలనే ఆశ కలుగుద్దండి. చెప్పమంటారా? చిన్న ప్రార్థనలు చాలాసార్లు చెప్పాను లైవ్లో కూడా. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా మాతోరా, ప్రభువా నీ సన్నిధి మాకు తోడు దయచేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను బలపరచు. పరీక్షలు రాసేటప్పుడు ప్రార్థన చేయమంటారు కొంతమంది పిల్లలు, మేము చేయక్కర్లా, ప్రభువా నాకు జ్ఞానం దయచేయని ప్రార్థన చేసుకొని పెన్ను పెట్టండి, నీకు జ్ఞానం జ్ఞాపకశక్తి దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అవతలోడు నిన్ను చిక్కుల్లో పెడుతుంటాడు, నీ నోటి మాటలతో పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు నువ్వు మనసులో ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ చిక్కుల్లో పడకుండా నన్ను కాపాడు, సమయోచితమైన మాట మాట్లాడడానికి జ్ఞానమో దయచేయి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నాకు కృప చూపించు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా బెస్ట్ ప్రేయర్. ఆ శిలువ మీద ఉన్న దొంగ ఏం చేశాడండి? ఏం ప్రార్థన చేశాడు? ఏం పెద్ద ప్రార్థన చేశాడా? యేసు నీ రాజ్యంలో పెద్ద ప్రార్థన చేసిన పరిశీలందరూ వదిలిపెట్టి నిన్న తీసుకెళ్తానయ్యా అన్నాడా? ఏంటండి, బతుకంతా ఇష్టం వచ్చినట్టు బతికావు, ఇప్పుడు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నువ్వేంటయ్యా, నాకు నా శిష్యులు ఉన్నారు అన్నాడా? వెంటనే జవాబు ఇచ్చాడు. ఏమన్నాడండి? చూద్దాంలే అన్నాడా? అదే నేడు నీవు నాతో కూడా, వెంటనే జవాబు వచ్చింది. ఎందుకంటే అతను విశ్వాసంతో చేశాడు. ఈయన నిజముగా ఏ దోషము లేనివాడు అని పక్క దొంగతో చెప్పాడు. మనం దోషలం, ఈయన నిర్దోషి, నేను పాపిని, ఆయన నా రక్షకుడు నమ్మాడు. కాబట్టి విశ్వాసంతో అట్టి ప్రార్థనలు చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకోవడానికి టైం లేదనొద్దు. డిఎల్ మూడి అనే ఒక భక్తుడు అనేవాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, మీరేం చేస్తారు చెప్పండి?
అందుకే ప్రార్థన చేసుకోలేదు అంటారు కదా. ఆయన ఏమనేవాడంటే చాలా పనులు ఉన్నాయి కాబట్టి చాలాసేపు నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ చాలా పనులు నెరవేరాలంటే ఆ అన్ని పనుల కొరకు నా దేవుడు నాకు సహాయం చేయాలి. కాబట్టి ప్రార్థన ఒక నిజమైన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. ఊపిరి ఆడకపోతే ఏమైపోతాం? అంతే. దేవుడితో టచ్లో ఉండటం, దేవుడితో సహవాసం కలిగి ఉండటమే ప్రార్థన, సంభాషించుకోవటం. అలాగే బైబిల్ చదవటం మనకు పాపము నుండి మనల్ని దూరపరుస్తుంది. పాపము మన జోలికి రాకుండా మనం జయించడానికి మనల్ని బలపరుస్తుంది. సోదరు సుందర్ సింగ్ అనే భక్తుడు చెప్పాడు, ప్రార్థన బైబిల్ పఠనము 2 రెక్కలు లాంటి. ఒక పక్షి పైకి ఎగరాలంటే ఎన్ని రెక్కలు ఉండాలి? ఎక్కడైనా ఒక రెక్కతో ఎగిరే పక్షిని చూసారా? 2 రెక్కలు ఎగరాలి. అలాగే ఒక విశ్వాసి ఈ భూమికి అతీతంగా, ఈ భూమి ఆకర్షణలకు, భూమిలో ఉన్న పాపానికి దూరంగా పైకి ఎగరాలంటే, ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన, బైబిల్ పఠనం క్రమముగా దానిని పాటించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. లోతైన రక్షణ అనుభవాన్ని నేను పొందాలి, దైవ ప్రత్యక్షతలు పొందాలని ఎవరెవరు ఏ ఆశతో చేలెత్తుతున్నారో వారిని ఒక్కసారి చూడయ్యా. ప్రార్థనలకు ఇచ్చేవాడా, ప్రార్థనలకు జవాబులిచ్చే ప్రభువా, నీకు వందనములు. నామకార్థ క్రైస్తవులుగా, ఆచార భక్తులుగా కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఆధ్యాత్మిక జీవితములలో వర్ధిల్లు వారిగా ఉండుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించుము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామన్న తీర్మానంతో ఇంకా గృహాలలో మారని వారు మారినట్లుగా ఈ రాత్రిని పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము నాయన. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన, ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంచి దురాత్మ శక్తుల నుండి తప్పించుము నాయన. నా ప్రభువు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడు, నాకు ఈ గొప్ప రక్షణ దొరికిందన్న తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయండి. నిశ్చితమైతే నిరాకడ, ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు?
వందనాలు